ఎంతో చరిత్ర కలిగిన విఆర్ హై స్కూల్ను గత వైసీపీ ప్రభుత్వం మూసివేసిందని మంత్రి నారాయణ మండిపడ్డారు. ఈ స్కూల్లో ఎంతో మంది విద్యాబుద్ధులు నేర్పి రాష్ట్ర దేశ స్థాయిలో ఎదిగిన వ్యక్తులు ఉన్నారన్నారు. అటువంటి పాఠశాలలను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి ప్రారంభించేందుకు అత్యున్నత ప్రమాణాలతో నిర్మాణాలు చేపట్టి పేదింటి విద్యార్థులకు మంచి విద్యను అందించేలా ఏర్పాట్లు చేశామంటున్న మంత్రి నారాయణతో మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. గత వైసీపీ ప్రభుత్వం అయితే మూతబడిన విఆర్ హై స్కూల్ అయితే నేడు 5 కోట్ల రూపాయలతో మొత్తం అభివృద్ధి అయితే చేశారు. అయితే నేడు మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా అయితే ఇక్కడ విఆర్ హై స్కూల్ అయితే ప్రారంభమవుతుంది. అయితే మనతో పాటు మంత్రి నారాయణ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఏ విధంగా గతంలో ప్రభుత్వం అయితే 5 ఏళ్ల పాటు మూతబడిన ఈ హై స్కూల్ మాత్రం పేద ప్రజల కోసమని మీరు ప్రత్యేకంగా తీసుకుని దీనికి ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? ఎలక్షన్స్ ముందు నేను చెప్పానండి, ఏదైతే విఆర్ హై స్కూల్ క్లోజ్ చేశారో 150 సంవత్సరాల చరిత్ర కలిగింది. ఇది 1875లో దీన్ని స్థాపించారు. ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చాను నెల్లూరు ప్రజలకి. ఆ మాట తప్పకూడదని యాక్చువల్గా ఈ స్కూల్ని అటు మా పిల్లలు అండ్ ఎన్సీసీ గ్రూప్ ఇద్దరికి చెప్పి దీన్ని మొత్తం రెనోవేట్ చేయమని P4 ప్రోగ్రామ్, ముఖ్యమంత్రి గారు P4 ప్రోగ్రాం తీసుకొచ్చారు. ఆ నేపథ్యంలో దీన్ని చేయడం జరిగింది. మాట ప్రకారమే 1050 మందికి ఈ సంవత్సరం అకామిడేషన్ వచ్చింది. అంటే ఇక్కడున్న రూములు దానికి మాత్రమే సూట్ అవుతాయి. సో 1050 అడ్మిషన్లు పూర్తి చేశారు. అది కూడా పేదలు నిరుపేదలకు యాక్చువల్గా చేయడం జరిగింది. అయితే దాదాపు 5000 మంది యాక్చువల్గా అడ్మిషన్ల కోసం అడగటం జరిగింది. అందుకనే నెల్లూరులో మూలాపేటలో ఒక స్కూల్, గర్ల్స్ హై స్కూల్, దాన్ని కూడా డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళని రిక్వెస్ట్ చేశాం. వాళ్ళు కూడా దాన్ని రెనోవేట్ చేస్తున్నారు. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా ఒక స్కూల్ చేయమని ఆర్ఎస్ఆర్ చేస్తున్నారు. అదేవిధంగా 48వ డివిజన్లో ఉన్న గుంటపడి స్కూల్, మోడల్ స్కూల్ అంటారు, దాని అయితే వర్క్ కూడా స్టార్ట్ చేశారు. ఈ విధంగా నెల్లూరు సిటీలో ఉన్న 54 స్కూల్స్లో ఈ సంవత్సరం ఆఖరాక హై స్కూల్స్ అన్ని కంప్లీట్ చేయాలి. అదేవిధంగా రాబోయే 4 సంవత్సరాల్లో మిగతా స్కూల్స్ కూడా చేసి పేదల నిరుపేదలకి మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వటమే లక్ష్యం. మొత్తం వాళ్ళకి సౌకర్యం కానీ భోజనాలు కానీ ఏ విధంగా ఉంటాయి అంటే ఈ స్కూల్ అయితే పర్టికులర్గా మా యొక్క నారాయణ గ్రూప్ ద్వారా వాళ్ళకి కొంత స్పాన్సర్ చేసి పిల్లలకి సైకిళ్ళు కావచ్చు, కొంత ఫుడ్ ఏర్పాట్లు కావచ్చు, వాటిని ఏర్పాటు చేసాము. ఈ స్కూల్లో అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడ ఇస్తారు, లంచ్ ఉంటుంది, ఈవినింగ్ స్నాక్స్ కూడా ఉంటుంది. పిల్లలకి ట్రాన్స్పోర్ట్ కూడా ఏర్పాటు చేసాం. పెద్ద పిల్లలు అయితే వాళ్ళకి యాక్చువల్గా సైకిల్స్ 6వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లలు అయితే వ్యాయామంగా ఉంటుందని దాంతో సైకిల్ యాక్చువల్గా నారాయణ గ్రూప్ నుంచి కూడా స్పాన్సర్ చేస్తున్నారు. ఈ విధంగా ఈ స్కూల్లో నేను చదివాను కాబట్టి అది నా నైతిక బాధ్యతగా, నేను ఒక మంత్రి నెల్లూరులో పుట్టి పెరిగాను కాబట్టి, ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి నెల్లూరులో ఉండే స్కూల్స్ అన్నింటినీ డెవలప్ చేయాలా మంత్రి గారితో మాట్లాడడం జరిగింది. ఎడ్యుకేషన్ మంత్రి గౌరవనీయులైన లోకేష్ గారితో. వారు కూడా బాగా డెవలప్ చేయండి, మోడల్గా చేయండి అన్నారు. వారి యొక్క సహాయంతో ఈరోజు యాక్చువల్గా ఈ స్కూలు డెవలప్ చేయడం జరిగింది. మనతో పాటు అయితే నారాయణ కూతురు ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఏ విధంగా మీ పర్యవేక్షణలో కూడా ప్రత్యేకంగా రూపుదిద్దుకున్నాయి? అయితే బిల్డింగ్లు కూడా కొత్త పొంత అయితే ఉంది చెప్పవచ్చు, దీన్ని మీరు ఏమంటారు? యాక్చువల్లీ విఆర్ స్కూల్ చాలా బాగా వచ్చిందండి. ఒక హై క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో, అదేవిధంగా క్వాలిటీ టీచర్స్ ట్రైనింగ్ కూడా చాలా బాగా జరుగుతుంది. మొన్నటి నుంచి స్కూల్ స్టార్ట్ అయింది. పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు, పేరెంట్స్ సంతోషంగా ఉన్నారు, పిల్లలు బాగా చదువుకుంటున్నారు. నేను ఈ యొక్క మా నాన్నగారి మిషన్లో భాగంగా ఉండడానికి, మా నాన్నగారి కళ నెరవేరడానికి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అదే మొత్తం చూసుకున్నా కూడా అభివృద్ధి కానీ అలాగే చూసుకున్నా కూడా విద్య కూడా కార్పొరేట్ స్కూళ్ళ కంటే ధీటుగా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంటుందని చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. అయితే కెమెరా పర్సన్ పరమేష్తో మల్లికార్జున్, జేదూర్, విఆర్ సినిమా.